హాయ్ అండి, గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, షాప్ నెంబర్ 153, వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, ఆపోజిట్ టు బెస్ట్ ప్రైస్, మంగళగిరి రోడ్, గుంటూరు. గుంటూరు బస్ స్టాండ్ జస్ట్ 5 minutes అండి, హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. క్లాత్ ఇవాళది వచ్చేసరికి మనకి షర్టింగ్ క్లాత్ అండి, కాటన్ లెనిన్ అండి. ప్యూర్ లెనిన్ అయితే కాదండి, కాటన్ లెనిన్ వస్తుంది, మిక్సింగ్ వస్తుంది. అయితే ఇది వచ్చేసరికి 58 inches పన్నా, పెద్ద పన్నా అంటారు. 1.60 కటింగ్ అయితే సరిపోతుంది. మీటర్ వచ్చేసరికి 500 రూపీస్ పడుతుంది. 1.60 కటింగ్ వచ్చేసరికి మనకి 800 రూపీస్ పడుతుందండి. 1.6 కటింగ్ అయితే సరిపోతుంది. 42, 44, 46 సైజ్ దాకా కూడా సరిపోతుంది. షింకు కూడా పెద్దగా అవ్వండి, ఆల్మోస్ట్ 1.6 అయితే సరిపోతుంది. చూడండి, చాట్ అంతా కూడా మనకి చెక్స్ స్ట్రైప్స్ అఫీషియల్ లుక్ ఉందండి, చాలా బాగున్నాయి. అఫీషియల్ లుక్ వస్తాయండి మీకు. స్ట్రైప్స్ చెక్స్ రెండు కాంబినేషన్ లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే అఫీషియల్ గా వాడే వాళ్ళకి, గంజి పెట్టుకొని వాడుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. స్టార్చ్ లేకపోయినా కానీ పర్లేదండి, గంజి కంపల్సరీ ఏం కాదు. కాటన్ లెనిన్ మిక్సింగ్ కాబట్టి మీకు జస్ట్ ఏంటంటే కంపల్సరీ గంజి అనేది అక్కర్లా, జస్ట్ మీరు ఐరన్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. 1 or 2 days వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. క్లాత్ కంఫర్ట్ చాలా బాగుంటుందండి, స్మూత్ గా ఉన్నాయి. డిజైన్స్ కూడా అన్ని కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ అవడం వల్ల అఫీషియల్ గా వాడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. నేను క్లియర్ గా మీకు ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండి, ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండి. మనకి డిజైన్ నెంబర్ 1 ఇస్తున్నానండి, నంబరింగ్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది, పైన వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ లో చెక్స్ వస్తాయండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ థమ్ సైజ్ లో ఉంది, థమ్ మీద కొంచెం పెద్దదే ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు కాటన్ లెనిన్ అండి, ప్యూర్ లెనిన్ అయితే కాదు. సో మీకు సిల్వేజ్ మీద ఇలా ఇస్తారు కానీ 60 అని అయితే మీకు ప్యూర్ లెనిన్ అనేది రాదండి. జస్ట్ వాళ్ళు అలా ఇచ్చారు కానీ 100% ప్యూర్ అయితే అక్కడ మీకు రాదు. ఇవన్నీ కూడా మిక్సింగ్ వస్తాయి. ప్యూర్ వేరే ఉన్నాయండి, ఆ వీడియోస్ కూడా వేరేగా ఉన్నాయి, అవి వేరేగా వస్తాయి. ఇవి వచ్చేసి కాటన్ లెనిన్. అయితే మీకు మందం కూడా లేవండి ఎక్కువ. ఇదిగోండి, సింగిల్ మీద చూపిస్తున్నారు చూడండి. క్లాత్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, చాలా అఫీషియల్గా ఉందండి. డిజైన్స్ కూడా అన్నీ కూడా అఫీషియల్గా ఉంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్, డిజైన్ నెంబర్ 1. లైట్గా గ్రీన్ షర్ట్ ప్యాంట్ వేసుకోవచ్చు, లేదా బ్లాక్ ప్యాంట్ జనరల్గా వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి స్ట్రైప్స్ అండి, నిలువు స్ట్రైప్స్ వస్తుంది. ఇదిగోండి, దీని మీద ఇచ్చారు చూడండి, మీకు కాటన్ లెనిన్ అని ఇస్తాడు. ప్యూర్ మటుకు ఇవ్వలేరు, ఒకవేళ ఇచ్చినా కానీ అది మటుకు ఒరిజినల్ కాదు. ఓకే, ఇది వచ్చేసరికి కాటన్ లెనిన్ వస్తుంది. 60/60 ప్రీమియం అని ఇస్తాడు అంతే. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 2 అండి. అఫీషియల్గా చూడండి, మీకు అడ్డంలో వచ్చేసరికి లైట్గా స్లబ్ డిజైన్ ఇచ్చాడు. నిలువుగా వచ్చేసరికి మీకు బ్రౌన్ కలర్లో ముక్కుడు రంగులో లైట్గా ఇలా స్ట్రైప్స్ ఇచ్చారు. ఓకే, నిలువు స్ట్రైప్స్ వస్తాయండి. ఇట్లా బ్రౌన్ అండ్ కాఫీ కలర్ షేడ్లో ఇలా నిలువుగా స్ట్రైప్స్ వస్తాయి. ఇది డిజైన్ నెంబర్ 2 అండి. స్నఫ్ కలర్ ప్యాంట్ అయితే బాగుంటుంది. డిజైన్ నెంబర్ 2 ఇది. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 3 అండి. చెక్స్ వచ్చింది, బ్రౌన్ కలర్లో వస్తుందండి. బ్రౌన్ కలర్లో మనకి చెక్స్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ వస్తుంది, పైన వచ్చేసరికి బ్రౌన్ కలర్లో ఇలా చెక్స్ వస్తుంది. అయితే థమ్ సైజ్ మీద చాలా చిన్నవి అండి. 4 చెక్స్ కలిపి ఒక మీకు థమ్లో పట్టేంత వస్తాయి. చిన్నవి, చాలా చిన్నవి వస్తాయి. హాఫ్ హ్యాండ్స్ వాడుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ ఎవరికైనా బాగుంటుంది. కింద మీకు ప్యాంట్ వచ్చేసి బ్లాక్ వేసుకోవచ్చు, లేదా స్నఫ్ కలర్ కానీ మెరూన్ కలర్ కూడా బాగుంటుంది. డిజైన్ నెంబర్ 3 అండి, 3వ డిజైన్. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 4 అండి, 4వ డిజైన్ వస్తుంది. చెక్స్ వస్తాయండి, కొంచెం థమ్ సైజ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటి చెక్స్ వస్తాయి. సీ గ్రీన్ చెక్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది, పైన వచ్చేసరికి సీ గ్రీన్ వస్తుంది. సో ఇది కూడా బాగుంది. హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ దేనికైనా బాగానే ఉంటుంది. మరి దీనికంటే పెద్ద సైజ్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఎక్కువ వాడతారు ఫుల్ కంటే. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 4. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 5 అండి. అఫీషియల్గా వాడాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే లైట్ కలర్ వస్తుంది, లైట్ గోల్డ్ షేడ్లో మీకు ఇలా చెక్స్ అనేవి ఇస్తారు, గోల్డ్ షేడ్లో ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ వస్తుంది, పైన చెక్స్ చాలా చిన్నవి అండి. 4 చెక్స్ ఒక ఫింగర్లో బట్టి అంత వస్తాయి, చిన్నవి. చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా అఫీషియల్గా ఉంది. ఏదైనా ఫంక్షన్స్కి వాటి గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ వేసుకొని కింద గోల్డ్ షేడ్ ప్యాంటు, లేదంటే శనగపిండి కలర్ ప్యాంట్ వేసుకున్నా కానీ అఫీషియల్ లుక్ వస్తాయి. కొంతమంది అఫీషియల్ లైటే వాడతారు, ప్యాంట్ లైట్, షర్ట్ లైట్, సేమ్ మ్యాచింగ్లో కూడా వాడతారు. అలాంటి వాళ్ళు కూడా ఈ షర్ట్కి కింద బిస్కెట్ కలర్ కానీ శనగపిండి కలర్ కానీ బాగుంటుంది. లేదా జనరల్గా కావాలంటే మీకు స్నఫ్ కలర్ బాగుంటుంది. చాలా బాగుందండి. షర్ట్ అయితే లుక్ ఎక్సలెంట్గా ఉంది. చెక్స్ కూడా చిన్నయే, మరీ పెద్దవి కావు. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 5 అండి, 5వ డిజైన్ వస్తుంది. 5వ నంబర్ డిజైన్. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 6 అండి, 6th డిజైన్ వస్తుంది. 6వ నంబర్ డిజైన్. నిలువు స్ట్రైప్స్ వస్తుందండి. ఇట్లా గ్రే కలర్ అండ్ గోల్డ్ షేడ్ రెండు కలిపి ఇలా కాంబినేషన్లో నిలువు స్ట్రైప్స్ వస్తాయి. అయితే డార్క్గా కనబడవండి, ఇవి లైట్గానే ఉంటాయి. అఫీషియల్లో మీకు ఎక్కువ డార్క్ బాగోవు, అందుకే లైటే బాగుంటుంది. ఇది లైట్ కలర్లో నిలువు స్ట్రైప్స్ వస్తాయి, ఇలా స్ట్రైట్ లైన్స్ నిలువుగా వస్తాయి. చాలా బాగుందండి డిజైన్. కింద మీరు డార్క్ కలర్ ప్యాంట్ ఏది వేసుకున్నా కానీ రోజువారికి బాగానే ఉంటుంది. లేదా అఫీషియల్గా కావాలి ఫంక్షన్స్కి అయితే కొంచెం లైట్ కలర్ ప్యాంట్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, చాలా అఫీషియల్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 6.
ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 7 అండి, 7వ నెంబర్ డిజైన్ వస్తుంది. కొంచెం డార్క్గా కనిపిస్తుందండి, బ్యాక్గ్రౌండ్ వైట్ అయినా సరే మీకు ఫ్రంట్ గ్రౌండ్లో వచ్చేసరికి ఆ చెక్స్ వచ్చేసరికి మీకు ఎలా ఉందంటే కొంచెం డార్క్ కలర్, బ్రౌన్ కలర్ షేడ్ ఇచ్చాడు. ఇది ఒకటే కొంచెం డార్క్గా అనిపిస్తుంది. ఇది యంగ్స్టర్స్ కూడా కొంచెం అఫీషియల్ వాడే అబౌట్ 30+ వాడే వాళ్ళు కూడా ఈ టైప్ బాగుంటుంది. కింద మెరూన్ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు, లేదా స్నఫ్ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు. బ్లాక్ అనేది కామన్గా వేసుకోవచ్చు అండి. అయితే ఉన్న వాటిలో కొంచెం డార్క్ చెక్స్ ఇది ఒకటే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వైట్ ఇది చాలా బాగుంది డిజైన్ కూడా. ఇది వచ్చేసరికి మనకి డిజైన్ నెంబర్ 8, డిజైన్ నెంబర్ 8 అండి, 8వ డిజైన్ వస్తుంది. ఇది ఇందాక చెప్పింది డిజైన్ నెంబర్ 7 అండి, ఇది 8 డిజైన్ నెంబర్ 8 వస్తుంది. ఇది కూడా అంతే అండి. క్లాత్ వచ్చేసరికి మీకు అడ్డంలో వచ్చేసరికి మనకి లైట్గా స్లబ్ డిజైన్ ఇచ్చాడు. నిలువులో వచ్చేసరికి మనకి స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. బ్రౌన్ కలర్ షేడ్లో బాగా లైట్ డిమ్గా ఇచ్చాడండి, ఎక్కువగా డార్క్ కలర్ అనేది కనపడకుండా ఇచ్చాడు. షర్ట్లో ఆల్మోస్ట్ కలిసిపోయినట్టు ఉంటుంది. అయితే ఈ టైప్ మనకి అఫీషియల్ లుక్ వస్తాయి, చాలా బాగుంటుంది. కింద దీనికైనా అంతే మెరూన్ కానీ స్నఫ్ కానీ బ్లాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ 9 అండి, 9 డిజైన్ నెంబర్ 9 వస్తుంది. అయితే బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది. ఫ్రంట్ గ్రౌండ్లో వచ్చేసరికి మనకి ఇందాక సేమ్ ఇదే డిజైన్లో గోల్డ్ షేడ్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ వస్తుంది, లైట్ బ్రౌన్ అండి, ఎక్కువ డార్క్ లేదు, లైట్గా మస్టర్డ్ కలర్ కలిపి తీశాడు. ఓకే, డిజైన్ నెంబర్ 9 ఇది. అయితే ఫింగర్ సైజ్, ఒక థమ్ సైజులో వచ్చేసరికి మీకు 4 చెక్స్ పెట్టేంత సైజ్ వస్తుంది. చిన్నదే అండి, హాఫ్ హ్యాండ్స్ వాడుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ వాడుకోవచ్చు. ఈ సైజ్ ఏంటంటే దేనికైనా పనికి వస్తుంది, దేనికైనా వాడుకోవడానికి బాగుంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ లెనిన్ లాగే ఉంటుంది. కానీ మీకు ఇందులో లెనిన్ ఇవ్వడండి, తక్కువ ఇస్తుంది. సో మీకు మిక్సింగ్ ఇవన్నీ కూడా కాటన్తో మిక్స్ చేసే తీస్తాడు. కాటన్ లెనిన్ అంటారు వీటిని, ప్యూర్ లెనిన్ అయితే రాదు. ఇవాళ మన కలెక్షన్లో లాస్ట్ కలెక్షన్ అండి. ఇది గ్రీన్ కలర్ వస్తుంది, ఫ్రంట్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్ వచ్చి వైట్ వస్తుంది. ఓకే, చెక్స్ వస్తాయండి. ఇదిగోండి ఒక ఫింగర్ సైజ్లో 4 పట్టే చెక్స్ వస్తాయి, మీడియం సైజ్ చెక్స్, సేమ్ దీనిలాగే మీడియం సైజ్ వస్తాయి చెక్స్. అయితే డిజైన్ వచ్చేసరికి మనకి డబల్ లేయర్ ఇచ్చాడు, డబల్ లైన్స్ ఇచ్చాడు, డబల్ లైన్స్ మీద ఇచ్చాడు. ఇవి వచ్చేసి సింగిల్ లైన్స్ వస్తాయి ఇందాకటి, ఇవి వచ్చేసి డబల్ లైన్స్ మీద ఇలా చెక్స్ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ప్యూర్ వైట్ ఇస్తుంది. ఫ్రంట్ గ్రౌండ్లో మీకు గ్రీన్ కలర్ చెక్స్ ఇస్తారండి. బాగుంది, డిజైన్ అయితే చాలా బాగుంది. గ్రీన్ కలర్ కొంచెం బ్లాక్ గ్రీన్ కలర్ రెండు మిక్స్ అయ్యి కొన్ని ప్యాంట్లు వస్తాయండి. ఆ కలర్ ప్యాంట్స్ దీనికి కాంబినేషన్ కనుక వేస్తే చాలా నీట్గా బాగుంటుందండి. ఇది లాస్ట్ కలెక్షన్ అండి, 10వ 10th కలెక్షన్, ఇది లాస్ట్ది. ఇది చూసారు కదండి, ఇవన్నీ మొత్తం 10 డిజైన్స్ అండి. స్ట్రైప్స్ చెక్స్ వస్తాయి, 3 ఏమో స్ట్రైప్స్ వస్తాయి, ఒక 7 ఏమో చెక్స్ వస్తాయండి. మొత్తం కూడా మనకి ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి. కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్ పడుతుంది పర్ మీటర్. 1.6 కటింగ్ వచ్చేసరికి 800 రూపీస్ పడుతుందండి. వీటి గురించి డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటాయి, వాటిలో దేని కనెక్ట్ అయ్యి వాట్సాప్లో అడగండి. ఇలా లెనిన్ కాటన్ కావాలి, షర్టింగ్ కావాలి 800 రూపీస్ షర్ట్లో, లేదా 500 రూపీస్ పర్ మీటర్లో స్ట్రైప్స్ చెక్స్ అఫీషియల్ డిజైన్స్ కావాలి మీరు అడిగితే కనుక మేము ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ పంపిస్తాము. కాస్ట్ ఎంత ఏదో చెప్తాము. మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మాకు కొరియర్ అడ్రస్ అనేది పంపిస్తే ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపిస్తామండి. కొరియర్ వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయండి. అర్బన్ ఏరియాస్ అన్ని కవర్ చేసేవి మనకి డిటీడీసీ కొరియర్ ఉంది. కొంచెం మా ఈ పల్లెటూర్లు కొంచెం రావు డిటీడీసీ వాళ్ళు అంటే కనుక, కొంచెం రూరల్ ఏరియాస్ అయితే కనుక మనకి ఇండియన్ పోస్ట్ వాళ్ళు స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఉంటుందండి. దాని ద్వారా మీ వరకు మేము అందజేస్తాం క్లాత్. అండ్ మాది 1000 రూపీస్ లోపు అయితే కనుక బిల్లింగ్ ఒక 50 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుందండి. 1000 రూపీస్ పైన అయితే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇండియాలో ఎక్కడికైనా మా ఛార్జెస్ పెట్టుకొని పంపిస్తామండి. అండ్ మా షాప్ పేరు వచ్చేసరికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. మీరు యూట్యూబ్లో జస్ట్ గౌతమ్ టెక్స్టైల్స్ అని కొట్టంగానే మా షాప్ది విజిటింగ్ కార్డుతో ఉన్నది లోగో ఒకటి వస్తుంది ఛానల్. దాని మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో బెల్ ఐకాన్ ఒకటి వస్తుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన, దాని మీద ALL ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మా షాప్ తరపున కొత్త వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ వాళ్ళు మీ మొబైల్కి నోటిఫికేషన్ ఇస్తారు, పలానా షాప్ తరపున ఛానల్ తరపున కొత్త వీడియోస్ వచ్చినాయి, షార్ట్స్ వచ్చినాయి. దాని ద్వారా ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ మా షాప్ తరపున వచ్చి చూసి అప్డేటెడ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ.